భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ముగుస్తున్నట్లు వస్తున్న వార్తలను రక్షణ శాఖ వర్గాలు ఖండించాయి. కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. నేటితో ఈ నెల 10న ప్రకటించిన కాల్పుల విరమణ అవగాహనే కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ఆ రోజు జరిగిన డీజీఎంఓ చర్చల్లో నిర్ణయాలే కొనసాగుతాయని పేర్కొన్నారు. 10వ తేదీ డీజీఎంఓ చర్చల్లో నిర్ణయానికి కాల పరిమితి లేదని వివరించాయి. ఆదివారం ఎలాంటి డీజీఎంఓ స్థాయి చర్చలు లేవని తెలిపాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరయ్యింది. ఎదురు దాడులు చేసేందుకు దాయాది దేశం యత్నించినప్పటికీ భారత బలగాల దెబ్బకు తోకముడిచింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్ కోరడంతో అందుకు భారత్ అంగీకరించగా కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. వీటికి సంబంధించి మే 10న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించేందుకు మొగ్గు చూపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై పొద్దున్న నుంచి జరుగుతున్న ఒక చర్చ మీడియాలో కావచ్చు, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు దీనికి సంబంధించి ఆర్మీ ఒక కీలక ప్రకటన చేసింది. ఏదైతే ఈ రోజు మొత్తంగా కూడా కాల్పుల విరమణ సమయం చూస్తా ఉంది, ఈ రోజు గడువు అని చెప్పి జరుగుతున్న దానికి ఆర్మీ ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. దీనికి టైం బాండ్ ఏం లేదు, కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది. అదే విధంగా చర్చలకు సంబంధించి డీజీఎంఓ చర్చలకు సంబంధించి పాకిస్తాన్ ఇండియా సంబంధించిన డీజీఎంఓ చర్చల్లో కూడా ప్రస్తుతానికి ఈ రోజు ఎలాంటి చర్చలు లేవు అని ఒక ప్రకటన చేసింది. ఎందుకంటే గత వారము ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందం పైన ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఇరు దేశాల ముందుకొచ్చి చర్చలు జరిపాయి. సో ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతా ఉంది. సో ఈ రోజు చివరి రోజు తర్వాత మళ్ళీ పరిస్థితులు మారుతాయని చెప్పేసి ఉదయం నుంచి కూడా చర్చ జరిగింది. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈ కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడి తీవ్రవాద చర్యలకు పాల్పడితే మాత్రం మా ప్రణాళిక మాకున్నాయి, అక్కడ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు వచ్చినా తీవ్రవాద చర్యలు ఉన్నా మాత్రం మేము ఖచ్చితంగా వాటి తిప్పి కొడతాము. దానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ చర్యలకు సంబంధించి అనుగుణంగానే మా ప్రతిచర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఆర్మీ ప్రకటించింది. సో మొత్తంగా మాత్రం ఇప్పుడు ఏదైతే జరుగుతున్న చర్చకు మొత్తంగా ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయింది. పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ ఇంకా ముందు కూడా కొనసాగుతుంది. ఈ ఇరు దేశాలకు సంబంధించినటువంటి 2-3 రోజులు భేటీ అవుతారు. ఈ రోజు అయితే ప్రస్తుతానికైతే ఎలాంటి భేటీ లేదు, కానీ భవిష్యత్తులో ఈ యొక్క 2 దేశాల మధ్య ఇంకా చర్చల పరంపర ఉంటుందా లేదా అనేది మాత్రం మనం తేలాల్సి ఉంటుంది. సో ఎందుకంటే పహల్గామ్ దాడి ఘటన తర్వాత 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆపరేషన్ సింధూర్ తో తీవ్రవాద శిబిరాన్ని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ పై భారత్ అటాక్ చేసింది. సో దాంతో దాదాపుగా 100 మంది తీవ్రవాదులు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారి ఒకవైపు ఒక దశలో యుద్ధం 2 దేశాల మధ్య యుద్ధం తప్పదనే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ భారత్ చేసిన ఎక్కడైతే పాకిస్తాన్ చేసిన అటాక్ కౌంటర్ అటాక్ చేసిందో భారత్, ఆ కౌంటర్ అటాక్ తోనే పాకిస్తాన్ పూర్తిగా చేతులెత్తేసింది. ఒక రకంగా చెప్పాలంటే భారత్ జరిపిన దాడిని ఎదుర్కోలేక ఏం చేయలేక దిక్కుతోచక స్థితిలో పాకిస్తాన్ అమెరికా శరణు కోరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలబేరానికి పడి భారత్ తో చర్చలు జరపాల్సిందిగా మీడియేటర్ వహించాల్సిందిగా అమెరికాకు శరణు పెట్టుకున్నాడు. సో దాని తర్వాత అమెరికా 2 దేశాల మధ్య ఒక మధ్యస్థ మీడియేటర్ గా వ్యవహరించి ఆ యొక్క మొత్తం కాల్పుల విరమణకు ఒక చర్చకు దారి తీసుకొచ్చి కాల్పుల విరమణ ఒప్పందం మీద 2 దేశాలకు ముందుకు వచ్చేలా చేసింది. సో తర్వాత ప్రస్తుతానికి కూడా పాకిస్తాన్ లో మాత్రం ఒక రకమైన టెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఆ భారత్ నెక్స్ట్ తమపై ఏం చేయబోతుంది అనే దానిపైన ఒక దిక్కుతోచని స్థితిలో ఒక టెన్షన్ లో ఉంది. ఎందుకంటే దౌత్యపరంగా ఇప్పటికే అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఒంటరి చేశాము. పాకిస్తాన్ తీవ్రవాద చర్యలు పాల్పడుతోంది, తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి టెర్రరిస్ట్ సంస్థలు, తీవ్రవాద సంస్థలు అన్ని కూడా పాకిస్తాన్ లోనే, వాటి అధినేతలు కూడా పాకిస్తాన్ లో ఉంటున్నారు. ఎందుకంటే గతంలో చూసాము ఒబామా బిన్ లాడెన్ తో సహా ఇప్పుడు ఏదైతే ఉన్నారో మసూద్ కావచ్చు, అదేవిధంగా
హఫీజ్ కావచ్చు, వీళ్ళిద్దరు జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, ఈ రెండు సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలు చీఫ్లు కూడా ఆ తీవ్రవాద సంస్థలకు సంబంధించి పాకిస్తాన్ లో షెల్టర్ జోన్ లో ఉంటారు. పాకిస్తాన్ లో వాళ్ళు ఒక పెద్ద షెల్టర్ గా ఏర్పాటు చేసుకొని ఒకవైపు పాకిస్తాన్ ఆర్మీ కూడా వాళ్ళకి రక్షణ వలయంగా ఉండడం, ఇవన్నీ కూడా భారత్ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఇప్పటికే అంతర్జాతీయంగా అన్ని దేశాల ముందు ఉంచింది. మరొకసారి కూడా దౌత్యపరంగా భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాద కార్యకలాపాలు ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే దౌత్యపరంగా కేంద్రం ఒక కమిటీ వేసింది. మొత్తంగా కూడా 7 ఎంపీలతో, అంటే ఎన్డీఏకి సంబంధించినటువంటి 4 ఎంపీలు, అదేవిధంగా ప్రతిపక్షానికి సంబంధించిన 3 ఎంపీలు, ఒక్కొక్క 7 కమిటీలు, 7 కమిటీలకు నాయకత్వం వహిస్తారు. 7 ఎంపీలు, వాళ్ళకు మళ్ళీ కొంతమంది ఎంపీలను కలిపి అక్కడ ఉన్నటువంటి ఒక టీమ్ గా ఫామ్ చేసి వీళ్ళు అంతర్జాతీయంగా ప్రతి దేశాలు, వివిధ దేశాల్లో పర్యటించే ఆ దేశాల్లో పాకిస్తాన్ భారత్ కు ఎంత ఇబ్బందికరం మారింది, పాకిస్తాన్ తీవ్రవాద చర్యలు భారత్ ను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాయి, సో పాకిస్తాన్ చేస్తున్నటువంటి తీవ్రవాద చర్యలకు భారత్ ఎలా కౌంటర్ అటాక్ ఇచ్చింది అనే దానిపైన సవివరంగా వివరించే ప్రయత్నం చేస్తోంది. పూర్తి స్థాయిలో మీరు భారత్ కు మద్దతు ఇవ్వాల్సిందే, తీవ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిందే. అంటే తీవ్రవాదం అనేది ప్రపంచానికి పెనుభూతం లాంటిది. సో అది ఎక్కడ ఏ దేశంలో ఉన్నా దాన్ని అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిందే. సో ప్రస్తుతం పాకిస్తాన్ లో ఒక పెనుభూతం తీవ్రవాదం ఉంది. దాన్ని అందరూ కలిసి అంతర్జాతీయంగా అన్ని దేశాలు కలిసి తరమాల్సిన తరుణం వచ్చిందని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఈ ఎంపీల బృందాలు కూడా వివరించున్నాయి. సో మొత్తంగా ప్రస్తుతం పాకిస్తాన్ సంబంధించి ఎలాంటి చర్చలు లేవు. పాకిస్తాన్ సంబంధించి తీవ్రవాదాలకు సంబంధించిన విషయంలో భారత్ చాలా స్పష్టంగా ఉంది. అదే సందర్భంలో పాకిస్తాన్ పై ఇప్పటికైతే ఏవేవైతే ఉన్నాయో ఆంక్షలు అన్ని కూడా కొనసాగుతాయి. కేవలం కాల్పుల విరమణ ఒప్పందం మాత్రమే కొనసాగుతుంది. మిగతా రకంగా ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి నిషేధం కావచ్చు, ఆజ్ఞలు కావచ్చు, ఆంక్షలు కావచ్చు, అన్ని కూడా అదే రకంగా కొనసాగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాదాన్ని కావచ్చు, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎంటర్టైన్ చేసే పరిస్థితి లేదు. పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాల్సిందే. ఇప్పటికే సింధు జలాలు కావచ్చు, అదేవిధంగా వాణిజ్య శాఖ సంబంధించిన దిగుమతుల విషయంలో కావచ్చు, విమానాలకు సంబంధించి గగనతలంలో ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి నిషేధాజ్ఞలు కావచ్చు, ఇలా అన్ని కొనసాగుతున్నాయి. ఇంకా కూడా మునుముందు ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలో కూడా ఒక ఆలోచనతో స్పష్టమైన ప్రణాళిక ఉంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే ప్రకటించారు సింధు జలాల విషయం, నీరు రక్తం ఒకటేసారి కలిసి పారవని చెప్పేసి. సో చాలా స్పష్టంగా ఉన్నాడు. కేంద్రం కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, పాకిస్తాన్ విషయాల్లో మున్ముందు మనం ఎలాంటి ప్రణాళిక అవలంబించాలో ఆచరించాలో కూడా ఒక స్పష్టమైన విధానం ఉంది. సో దాంట్లో భాగంగానే అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ దిగ్బంధనం చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇప్పటికే పాకిస్తాన్ పై భారత్ చేసిన కౌంటర్ అటాక్ తో అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయి. ఇప్పుడు వాటిని అన్నింటినీ పునర్నిర్మించాలి, వాటిని బాగు చేసుకోవాలనుకుంటుంది. దానికి టెండర్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు ప్రపంచ బ్యాంక్ అప్పుల కోసం వేచి చూస్తుంది. అక్కడి నుంచి కూడా సానుకూల స్పందన రావట్లేదు. సో మొత్తంగా కూడా పాకిస్తాన్ మన భారత్ గనక పూర్తి స్థాయిలో యుద్ధం చేయకుండానే కేవలం దౌత్యపరంగా కావచ్చు, లేకుంటే ఇతర ఆంక్షలతోని పాకిస్తాన్ కు దాదాపుగా మనము పూర్తి స్థాయిలో ఓడించాము. అదే సందర్భంలో కాలబేరాన్ని తెచ్చుకునే పరిస్థితికి వచ్చాము. సో చాలా వ్యూహాత్మకంగా భారత్ ఈ విషయంలో అడుగులు వేసిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో ఏ రకంగా కూడా పాకిస్తాన్ భారత్ తో ఇక పెట్టుకునే ఆలోచన కూడా రాకుండా అలాంటి భయంకరమైన రుచి మొన్న ఆపరేషన్ సింధు తర్వాత ఆ తర్వాత కౌంటర్ అటాక్ తో చూపించిన పరిస్థితి ఉంది. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.